వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటమ్మా అన్నము ఇంకా చారు ప్లస్ కర్రీ అవన్నీ చూపిస్తున్నాం అనుకుంటున్నాం. బర్త్డే వ్లాగ్ అనమాట ఇది. నేను ఒక 1 వీక్ బ్యాక్ బర్త్డే అనమాట. ఆ రోజు మా ఇంట్లో మౌనిక వాళ్ళు షియాన్ష్ బర్త్డే అనమాట. చాలా క్యూట్గా ఉంటాడు, అల్లరి వేసాడు, ఒక్క దగ్గర ఉన్నాడు. కాళ్ళు ఎట్లా నొప్పిలేవో నాకు అసలు అర్థమే కాదు. అంతలా తిరుగుతాడు కిందికి మీదికి. ఇంకా పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఉండాడు అసలు ఒక్కోసారి. ఇంకా రెడ్ చున్నీ వేసుకుంది కదా, తను వాళ్ళ మమ్మీ అనమాట. అన్నయ్యనేమో వాళ్ళ డాడీ, షియాన్ష్ వాళ్ళ డాడీ, మధ్యలో ఉన్నామే మేనత్త. ఇంకా బ్లూ కలర్ టీషర్ట్ వేసుకునే వాళ్ళ అల్లుడు అనమాట. ఇంకా వచ్చేసి ఫైనల్గా కేక్ అయితే కట్ చేసిరు. కేక్ కట్ చేసి చాక్లెట్స్ ఇట్లా ఇచ్చిరు. పిల్లలకు మంచిగా అన్నం తినిపోయారు. ఓన్లీ పిల్లలు ప్లస్ మా ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అనమాట, మౌనిక వాళ్ళ ఆడపడుచు వాళ్ళు. ఇంతవరకే ఇక ట్యూషన్ చెప్తుంది తను. అందుకనేసి పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. లంచ్ కూడా ప్రిపేర్ చేసింది అనమాట, డిన్నర్ కూడా. ఇంకా వాళ్ళ అన్నం తిన్న తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చిందంటే ఒక్కొక్కరికేమో ఏమంటారు కలర్స్, ఇంకా ఒక్కొక్కరికేమో పెన్సిల్స్, ఒక్కొక్కరికేమో హెయిర్ బ్యాండ్స్ అలాంటివి ఇచ్చారనమాట. ఇంకా వీళ్ళందరూ మా గల్లీలో చిన్న పిల్లలందరూ అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేయాలా వద్దా ఏమని అనుకుంటుందా మౌనిక అని అనుకుంటున్నా. ఇంకో విషయం చెప్పాలంటే తను మా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు పైన ఉంటారు, మేము కింద ఉంటాం అన్నమాట. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్లస్ వీడియోస్ చేస్తా, నేను ఒక చిన్న యూట్యూబర్ని అనే విషయం అయితే అన్నయ్యకి తెలీదు, ఆ మౌనికకి తెలీదు. అందుకే ఎక్కడ ఈమె వీడియోస్ వేరే వాళ్ళు చూసి ఇలా చెప్తారా ఏంటి మీరు యూట్యూబ్లో వచ్చిర్రు అని, మా పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో ఇట్లా అప్లోడ్ చేసిన వాళ్ళు అంటారో ఏమని భయం వేస్తుంది. కానీ ఏముంది, అక్కడ బర్త్డే వ్లాగే కదా, ఏముంది అనేసి ఇక నేను అప్లోడ్ చేస్తున్నా, చెప్పొచ్చులే మనోళ్ళే కదా అనేసి. ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు మంచిగా కేక్ తినిపిస్తారు, మంచిగా బ్లెస్సింగ్ చేస్తారు. నేను అక్షింతలు వేయలేదు, ఎందుకంటే మేము వేయకూడదు కాబట్టి మేము వేయలేదన్నమాట. వాళ్ళు మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారు. భలే ఉంటాడు అసలు, క్యూట్గా, ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. వెనకాల అది కటన్ అనమాట, ఓన్లీ హ్యాపీ బర్త్డే కటన్. ఆ కటన్ కట్టి బెలూన్స్ కట్టేసరికల్లా మస్తు హైలైట్ అనిపించింది అసలు. ఇంకా నా ఫోన్లో కొంచెం క్లారిటీగా రాలే, కానీ ఆ అన్నయ్య ఫోన్లో ఇంకా క్లారిటీగా వచ్చింది అనమాట. మా అత్తమ్మ కేక్ పెడుతుంటే అసలు తినట్లేడు, ప్లస్ అల్లరి చేసిండు. ఆయన ఎంతసేపు పడుకున్నా కార్టూను ఇంకా వీడియోస్ అవి ఇవేనే చూస్తుంటాడనమాట. సెల్లు ఇంకా టీవీలో ఇలాంటి కార్టూన్ వీడియోస్ అవి ఉంటే చాలు, ఇక ఏది అవసరం లేదు, ఫుడ్ కూడా అవసరం లేదు, మొత్తం ఇక ఆ వీడియోస్ చూసుకుంటూనే ఉంటాడనమాట. ఫైనల్గా అయితే హ్యాపీ బర్త్డే షియాన్ష్ బిలేటెడ్. ఇంకా వచ్చేసి ఇక్కడ వీడియో మధ్యలో ఆపేసిరు, అది ఆఫ్ చేయలేదన్నమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసిరనమాట, వాళ్ళ ఊరి వాళ్ళు. అదనమాట వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొద్దామని అయితే చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నాం. షార్ట్ వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా లైక్స్ వస్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్ అయితే వ్యూస్ వస్తలేవు. మీరు ఒకసారి లాంగ్ వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోసే, మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోసే అనమాట, మీరు కంపల్సరీ చూడండి. ఒకసారి బ్యాచ్ మొత్తం, ఇక పిల్లల బ్యాచ్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఎట్లా అల్లరి చేస్తున్నా చూడండి పిల్లల కోసం. వెనకాల పాపం చేతి తలిగింది, ఎంత దెబ్బ తలిగిందో అనుకున్నాము, కానీ ఏం దెబ్బ తలగలేదు. ఇంకా మౌనికి వచ్చి ఎత్తుకునేసరికల్లా ఇక అయిపోయింది. అదన్నమాట వీడియో, చూసేసేయండి. ఇక్కడ ఇక పిల్లలు డిన్నర్ చేస్తూ ఉన్నారు, ఇంకా తింటూనే ఉన్నారు. కాకపోతే ఆ రోజు ఒక టెన్షన్ ఉంటుండే, ఫుల్ మబ్బు ఉంది, వర్షం వస్తుందో ఏమో, ఎట్లా ఏం చేయాలి అనేసి కింద ప్రిపరేషన్ చేద్దామా పైన ప్రిపరేషన్ చేద్దామా అని ఆలోచించినాము నేను మౌనిక. ఇంకా ఫైనల్గా బర్త్డే మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి నాకు అసలు తినే ఓపిక కూడా లేదు. నేను అంతగానో వంట చేసినా కానీ నేను అసలు అన్నమే తినలేదు, ఓన్లీ ఒక చపాతీ పెట్టుకొని తినేసిన అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.